శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ మాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావం బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనే ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసినటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ప్రవేశించిన రాహుగ్రహ ప్రవేశం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు రాహువుకి 3వ స్థానం అన్నది చాలా వరకు సక్సెస్ ఇచ్చే స్థానం. ఇంతకాలం చాలా నిజాయితీగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అందరితో మంచిగా వెళుతున్నటువంటి ధనుస్సు రాశి లేదా ధనుస్సు లగ్నం వారు ఈ రాహు 3వ స్థానంలోకి రావడం వల్ల ఒకేసారి వారిలో ఉన్నటువంటి అసలైనటువంటి ధైర్యాన్ని, వారిలో ఉన్నటువంటి సమయస్ఫూర్తిని, ఒక విధంగా కోపాన్ని అనొచ్చు, ధైర్యం అనొచ్చు, నాయకత్వ లక్షణాలు అనొచ్చు, ఇవన్నీ ఒకేసారి విజృంభించడం వల్ల ఏదైనా పెద్ద సమస్యని
చిటికలో సాల్వ్ చేసే విధమైన ధైర్యం వస్తుంది. మరి స్వాతంత్ర సమరంలో ఈ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇటువంటి వాళ్ళు కూడా ఇదే లగ్నం ఇదే రాశిలో జన్మించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ పతనానికి కారణమయ్యారో అటువంటి ధనుసు రాశి వారు చాలా ఓర్పుగా సహనంగా ఉంటారు. కానీ వాళ్ళకి నిజంగా సాధించాలి అని పట్టుదల వచ్చినా, ఒక విధమైన ఆవేశం వచ్చినా కూడా వారు ఏదైనా సాధించగలరు. అటువంటి సమయం ఈ ధనుసు రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అది ఏ రంగంలో ఉండడం అండి, ఆ రంగంలో దూసుకెళ్లే స్వభావం కనబడుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు విద్యా సంస్థలు అనుకుందాం, లేదంటే ఎండోమెంట్ సంబంధించింది ఏదైనా దైవానికి ఆధ్యాత్మికానికి సంబంధించిన దేంట్లో అయినా పక్కవారిని డామినేట్ చేసి వీరే అభివృద్ధి పరంగా వెళ్ళే అవకాశం ఉంది. సాధారణంగా మరి వీళ్ళ ఉన్నటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ పైకి రావడం జరుగుతూ ఉంటుంది. గొప్ప వాళ్ళతో పెద్దవాళ్ళతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటిదాకా శత్రువులుగా వీరికి ఎగ్నెస్ట్గా ఉన్నవారు వీరి సహాయం కోరి వారు సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా ఈ జాతకుడికి తనలో ఉన్నటువంటి ప్రతిభ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఏదైనా కొత్త వారితో పరిచయం ఏర్పడి అది వేరే విధంగా కూడా వీళ్ళ దాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఒక ధైర్యంగా ఏదైనా చేయగలరు. అంటే రాహు ఎప్పుడు కూడా కొంతవరకు అందులో కొంత అవినీతి, అలాగే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా చట్టానికి లోబడి కాకుండా చట్టానికి బయట ఉండే విధంగా ఏదో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా వీళ్ళు న్యాయానికి లోబడి వెళ్తేనే మంచిది. ఏమాత్రం అన్యాయంగా వెళ్ళినా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే ఇంతకాలంగా మీకు వివాహం జరగకుండా ఏదో విధంగా ఆలస్యం అవుతున్నా ఈ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులో ఏదో ఒకటి అంటే ఏదో ఒక డాషింగ్ అండ్ డేరింగ్ తీసుకుంటారు అన్నమాట. అప్పటిదాకా ఏమన్నా ఇష్టపడుతూ ఉంటారు, మరి ఏదో పెద్దల కార్యక్రమం వల్ల వద్దంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకొని వివాహం చేసుకోవడం కానీ ఈ విధంగా కొన్ని వస్తుంటాయి. అయితే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కొన్ని న్యాయాన్ని ఎవరినో రక్షించాలనే ఉద్దేశంతో మీ ఫ్రెండో మీ చుట్టమో మీ బంధువో మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. వాడికి ఏదో ఇబ్బంది కలిగింది అని మీకు ఆశ్రయిస్తే మీరు వాడు చెప్పిందే నిజం అనుకొని వాడు పక్కన పనిచేసి వాడికైతే విజయాన్ని సాధిస్తారు, వాడి సమస్యని పరిష్కరిస్తారు. అయితే మీకు దానివల్ల కొద్దిగా అపకీర్తి చెడ్డ పేరు కూడా రావచ్చు. అందువల్ల ఏదంటే ఏదన్నా ఒక పని చేసే ముందో ఒకరికి వకాల్తా పుచ్చుకునే ముందో అందులో నిజానిజాలు తెలుసుకొని ప్రవర్తించాలి తప్ప వాడు చెప్పింది ఆ న్యాయమని మీకు తోచింది ఆ న్యాయం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసే ముందో ఒక కార్యక్రమాన్ని ఒప్పుకునే ముందో అందులో ఎంతవరకు నిజాయితీ ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్తే మంచిది తప్ప లేని పక్షంలో ఇబ్బందులు కలగవచ్చు. అయితే ఈ సమయంలో కొన్ని అనుకోని ప్రమాదాలు అలాగే కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా అతి దూకుడు అతి ఉత్సాహం తగ్గించుకొని ఎప్పుడూ ఉన్నట్టుగానే మీరు సాధారణంగా వెనక ముందు ఆలోచించి ముందుకెళ్తేనే సక్సెస్ అన్నది మీ వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన మన నడవడిక ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా
వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దా ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణమవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచివాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోడు పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు డంకన్ టీవీలో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినువులు, మరి రాహు యొక్క దినుసుగా మినువులు కాబట్టి ఇది ఏదైనా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాలని చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ అదే స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవ అని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసినా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.